హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామికా స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 64. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరాని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇంత దుర్మార్గులు అని, అసలు వాళ్ళు ఆస్తి కోసం ఇంత రాక్షసత్వం చూపిస్తారని పూజారి గారికి కానీ రాజారావు గారికి కానీ తెలియదు. మంచి వాళ్ళ ముసుగు వేసుకొని అందరినీ మోసం చేస్తూ మీరాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇవేవి తెలియని రాజారావు గారి కుటుంబం నిశ్చితార్థానికి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. సీతాలక్ష్మి కొంచెం భయపడుతూనే గదిలోకి వచ్చి రాజారావు గారి ముందు నించొని ఏవండి అది అని సంకోచిస్తూ ఆయనని పిలిచింది. ఏమైంది సీత అని అడిగారు రాజారావు గారు కుర్చీ మీద కూర్చొని పుస్తకంలో లెక్కలు చూస్తూ. మరేమో అమ్మాయికి నిశ్చితార్థం అనుకుంటున్నాం కదా, మరి రాజీని పిలుస్తారా అని అడిగింది సీతాలక్ష్మి. పిలవాలి కదా సీత, ఈ ఇంటికి ఉన్న ఒక్కగానొక్క ఆడపడుచుతను, తను లేకుండా శుభకార్యం ఎలా జరుగుతుంది అని అన్నారు రాజారావు గారు. అంటే మరి అని సీతాలక్ష్మి ఏదో అనబోతూ ఆగిపోయింది. ఏమైంది సీత అని తన సంకోచాన్ని గమనించి అడిగారు రాజారావు గారు. సీతాలక్ష్మి మనసులో ఏదో ఉన్నా కానీ రాజారావు గారికి చెప్పలేకపోయింది. తను సంకోచిస్తూనే ఏమీ లేదండి, మరి రాజీకి ఫోన్ చేసి రమ్మంటారా అని మాట మార్చేసింది. కాసేపు ఆగి చేస్తాను సీత అని ఆయన అన్నారు. సీతాలక్ష్మి తన తలని ఊపి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే రాజారావు గారు తనని పిలిచారు. సీత అని. చెప్పండి అని అంది సీతాలక్ష్మి. వెళ్ళి అమ్మాయికి నిశ్చితార్థానికి ఏం కావాలో అన్నీ చూడు, ఏమైనా ఉంటే చక్రికి చెప్పు, ఏవైనా తీసుకువచ్చేవి ఉంటే వాడికి చెప్పు, నువ్వే వెళ్ళాలి అనుకుంటే వాడికైనా నాకైనా చెప్పు, అన్ని పనులు నీ ఒక్కదాని మీదే వేసుకోకు, కోడలు ఉంది కదా తనకు కూడా చెప్పు అని అన్నారు ఆయన. బయట నుంచి అంతగా తీసుకొచ్చేవేమీ లేవండి, మన అందరికీ బట్టలు కొనాలి, నిశ్చితార్థానికి ఉంగరాలు కావాలి, కానీ అవి మీరు అబ్బాయికి తీసుకొచ్చారు కదా, ఇంకా వేరేవి అన్నీ నేను చక్రికి ముందే చెప్పి పెట్టాను, వాడు తీసుకొస్తా అని అన్నాడు అని అంది సీతాలక్ష్మి. సరే మరి రేపు మంచి రోజంట బట్టలు కొనడానికి, మరి రేపు వెళ్దామా అని అడిగారు రాజారావు గారు. అలాగే అండి అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పైన మీరా గదిలో మీరాకి మనసులో మంజు అంటే కొంచెం భయం ఉన్నా గౌతమ్ని ఎలాగైనా ఓడించాలని చెప్పేసి మంజుతో కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉంది. మంజు కూడా మీరాతో తనకి తెలిసిన విషయాలు చెబుతూ కొంచెం నెమ్మదిగానే తనతో మూవ్ అవుతూ ఉంది. నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగింది మీరా. నేను సిటీలో చదువుకున్నాను కదా మీరా, అక్కడ మాకు ఇవన్నీ నేర్పించారు అని అంది మంజు. సిటీ అంటే అమెరికానా అని ఉదయం గౌతమ్ చెప్పింది గుర్తుకు వచ్చి అడిగింది మీరా. అయ్యో కాదు మీరా, అమెరికా అంటే వేరే దేశం, ఆగు నేను నీకు చూపిస్తాను అని చెప్పి మంజు తనతో పాటు కూడా కొన్ని పుస్తకాలు తెచ్చుకుంది. ఆ పుస్తకంలో ఒకటి తీసి మ్యాప్ చూపించింది. ఇదిగో ఇది మన ప్రపంచం, ఇలా గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగానా? మనం మామూలుగా నడుస్తాం కదా, గుండ్రంగా ఉంటే మనం పడిపోమా అని అడిగింది మీరా. అది గురుత్వాకర్షణ శక్తి వల్ల, దాని గురించి తర్వాత చెప్తానులే, కానీ ఇక్కడ చూడు, ఇది మన భారతదేశం, ఇది అమెరికా అని అమెరికాని చూపిస్తూ అంది మంజు. మరి మరి మన ఊరు రామాపురం ఎక్కడా అని అడిగింది మీరా. మంజు నవ్వుతూ అది ఇందులో కనిపించదు మీరా, చాలా చిన్న ప్రదేశం కదా, కానీ ఆగు చూపిస్తా అని ఇంకో పేజు మలిపి దగ్గర ఈ ప్రదేశంలో ఉంటుంది మన ఊరు అని పేజ్ మీద వేలుతో తిప్పుతూ చూపించింది మంజు. ఇంత పెద్ద ఊరు ఇంత చిన్న ప్రదేశంలో ఎలా ఉంటుంది అని అడిగింది మీరా ఆ పేజీని చూస్తూ.
అంటే ఇప్పుడు ఈ బుక్ చాలా చిన్నది కదా, ఈ పుస్తకంలో పేజీ చాలా చిన్నది, దీంట్లో మొత్తం ప్రపంచాన్ని గీయడం అవ్వదు కదా, అందుకని దాన్ని చిన్నది చేసేశారు అని అంది మంజు. ఓ, అయితే ఇది మొత్తం ప్రపంచమా అని అడిగింది మీరా. హా, ఇది ప్రపంచం యొక్క మ్యాప్ అని అంది మంజు. మ్యాప్ అంటే ఏంటి? అయినా మీరు వేరేగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎంచక్క తెలుగు మాట్లాడొచ్చు కదా, ఆ ఇంగువ మాట్లాడతారెందుకు అని అంది మీరా చిరాగ్గా. అయ్యో మీరా, ఇంగువ కాదు, ఇంగ్లీష్ అంటే ఆంగ్లము అని నవ్వుతూ అంది మంజు. అదేలే, ఏదో ఒక ఇంగువ, ఆ అబ్బాయి కూడా ఇంతే, ఆ ఇంగువ మాట్లాడుతూ ఉంటాడు అని చిరాగ్గా గౌతమ్ గురించి చెప్పింది మీరా. మంజు నవ్వుతూ, అయ్యో తనకి పేరు కూడా పెట్టేశావా? అయినా తను నీకు బావ కదా, మీ వదిన తమ్ముడు కదా, మరి నువ్వు అతన్ని అబ్బాయి అని ఎందుకు పిలుస్తున్నావు అని అడిగింది మంజు. ఎందుకంటే తను అబ్బాయే కాబట్టి, అతను బావ కాదు అని అంది మీరా. సరే సరే, నువ్వు ఎలా అంటే అలా అని అంది మంజు. మీరా మంజు చేయి పట్టుకొని, నువ్వు ఇక్కడే ఉంటావా నాతో పాటు? మనం బోలెడు చదువుకుందాం, ఆడుకుందాం కూడా అని అంది మీరా. ఉండమంటావా అని అడిగింది మంజు. మీరా కొంచెం సంతోషించి, ఆ అబ్బాయి అన్నట్లు నాకు నిజంగానే ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. నాకు ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. నువ్వంటే కూడా నాకు ముందు చాలా భయం వేసింది తెలుసా అని అంది మీరా. నేను నిన్ను ఏమి చెయ్యను కదా, మరి ఎందుకు భయం వేసింది నన్ను చూడగానే అని అడిగింది మంజు. మరి మంజు అడిగిన దానికి మీరా ఏం సమాధానం చెప్తుంది? అసలు మీరాకి కొత్త వాళ్ళని చూడగానే ఎందుకు అంత భయం? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్, అలాగే ఈ ఛానల్కి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఫుల్ ఎపిసోడ్స్ చదివేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.